వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 108వ కీర్తన 12వ వచనం, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రధాన గాయకుడైన దావీదు గారు ఈ 108వ కీర్తనను రచిస్తూ దేవునితో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తున్నారు. అయా, శత్రువులను మేము జయించాలి అని అంటే, మాకున్న సమస్యలను మేము జయించాలి అని అంటే నీ సహాయము మాకు కావాలి. మనుషుల సహాయము వ్యర్థము. నిజమే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు, శత్రువులను మనం జయించాలి అని అంటే దేవుని సహాయం మనకు కావాలి. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు, ఏ మనిషి మనకు సహాయం చేయలేడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. నిజమే, ఈ భూలోకంలో ఒక వ్యక్తి తనకు సహాయం చేయుట కొరకు ధనవంతుల వైపు, అధికారుల వైపు, రాజుల వైపు, నాయకుల వైపు, ఎవరి వైపు చూచినా నీకు సహాయం దొరకదు. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం 27వ వచనాన్ని మనం చదివితే, అక్కడ ఇశ్రాయేలీల దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు కనబడతారు. ఆ రాజుగారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అడిగింది. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణ ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన ఏలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిదే, నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశపు రాజు షోమ్రోను పట్టణంలో తిరుగుతున్నాడు. కారణం ఏమిటి అని అడిగితే, సిరియా దేశపు రాజు అయిన బెన్హదదు షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఆ సమయంలో షోమ్రోను పట్టణంలో కఠినమైన కరువు వచ్చింది. ఆ కరువు సమయమందు రాజుగారి ప్రజలు ఎలా ఉన్నారా అని ఆ షోమ్రోను పట్టణంలో తిరుగుతూ ఉన్నాడు. ఒక స్త్రీ వచ్చి కేకలు వేస్తుంది, రాజువైన నా ఏలినవాడా, నాకు సహాయము చేయమని కేకలు వేస్తుంది. రాజుగారు అంటాడు, యెహోవా నీకు సహాయము చేయని ఎడల నేనెక్కడి నుండి సహాయం చేయగలను? నా వల్ల ఏమవుతుందమ్మా, నేను నీకు సహాయము చేయలేను. నిజమే, రాజులైనా, అధికారులైనా, ఈ లోకములో ఉన్న అధిపతులైనా, ధనవంతులైనా, బలాఢ్యులైనా ఏ ఒక్కరు సమస్య వచ్చినప్పుడు సహాయం చేయలేరు. మరి మనకు సహాయం ఎలా దొరుకుతుంది? 121వ కీర్తన 2వ వచనంలో రాయబడి ఉంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుచున్నది. మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఎందుకనగా ప్రభువే చెప్తున్నారు, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో, భయపడకుమో, నేను నీకు సహాయము చేసేదను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు.
నేను నీకు సహాయము చేయుట కొరకై నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానని ప్రభు చెప్తున్నారు. ఆయనే మన సహాయకుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. ఆయన మనకు సహాయం చేసినప్పుడు మనకు కీడు ఉండదు, అపాయము రాదు. 46వ కీర్తన 5వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడని వాక్యంలో రాయబడి ఉంది. మన దేవుడు సహాయం చేసే దేవుడు. ఆయన సహాయము చేస్తే ఇక చలనం ఉండదు. ఆయన ఏ స్థలములో ఉంటారో, ఏ ప్రాంతంలో అయితే ఉంటారో, ఏ కుటుంబములు అయితే ఉంటారో, ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉంటారో, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి దేవుడు సహాయము చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేయాలి అని అంటే మనం ఏం చేయాలో ఈరోజు ఒక 2 విషయాలు తెలియపరుస్తాను. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 11వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మికయుంచుడే, ఆయన వారికి సహాయము చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేయాలని ఆశపడుతున్నావు, మంచిదే. దేవుని నమ్మావా? ఆయన యందు నమ్మిక ఉంచావా? ఆయన యందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు తెలియపరిచారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచండి, మీకు సహాయం కలుగుతుంది. మరి ఇంకొక మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేస్తున్న సమయంలో కనాను స్త్రీ ఒకతే వచ్చింది. ఆయనకు మ్రొక్కి, అయ్యా నా కుమార్తెను దయ్యం పట్టుకుంది, చాలా బాధ పెడుతూ ఉంది, నా కుమార్తెను స్వస్థపరచు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని యేసయ్య వెంబడి వెళుతుంది. వాక్యంలో రాయబడిన మాట, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయనకు ప్రార్థిస్తారో, ప్రార్థించే వారికి ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుని సహాయం కలగాలి అని అంటే దేవుని దగ్గరికి రండి, ఆయనకు ప్రార్థించండి, ఆయన అడగండి. వాక్యంలో రాయబడి ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడునని వాక్యం సెలవిస్తుంది. దేవుని అడిగితే ప్రభు మీకు సహాయం చేస్తారు. ఆయన మీకు, మీ కుటుంబాలకు సహాయం చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ వాక్యంలో రాయబడి ఉంది, మనుషుల సహాయం వ్యర్థం, నీవే సహాయం చేసే దేవుడు నాయన. అయ్యా నువ్వు మాకు సహాయం చేయాలంటే మేము నిన్ను నమ్ముకోవాలని, నీకు ప్రార్థించాలని నీ వాక్యం ద్వారా మేము ధ్యానం చేశాం. అయ్యా ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే నలిగిపోతున్నారో, శత్రువుల చేత తరుమబడుతున్నారో, సమస్యలలో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, బాధలలో ఉన్నారో, రుణాలలో ఉన్నారో, అయ్యా ఏ ఒక్కరి సహాయము దొరకక కృంగిపోయిన బిడ్డలు నీ వైపే చూస్తున్నారయ్యా. నీవే సహాయకుడు ప్రభువా, నీవే ఆదరించే దేవుడు అయ్యా, నీవే ధైర్యపరిచే దేవుడు అయ్యా. నీ బిడ్డల జీవితాలలో నీ ఘనమైన కార్యము జరుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. నీ కృప చూపించండి, బిడ్డల పక్షంగా మేలు కలుగు చేయండి, సమస్త అవసరతలను మీరే తీర్చండి. మహిమ ఘనత ప్రభావాలు అయ్యా మీరు మాత్రమే పొందుకోనండి. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని
నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీ